గైస్ నిన్నైతే పావ్ బాజీ తిందామనేసి మా లొకేషన్ అంటే పావ్ బాయ్ అండ్ మోమోస్ దగ్గరికి అయితే పోయినాము. ఇంకా మేము పోయటానికి ఫుల్ రష్ అయితే ఉంది. ఇంకా నేనైతే కుర్కురే మోమోస్ చెప్పిన ఫస్ట్ అయితే. ఇంకా కుర్కురే మోమోస్ అయితే అంత లోపల ఇచ్చినాడు. దాని తర్వాత అయితే మలాయ్ మోమోస్ చెప్పినా మా జశ్వంత్ కోసము. కుర్కురే మోమోస్ అయితే మామూలుగా లేవు, చాలా బాగున్నాయి. మా విఘ్నేష్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పుకున్నాడు. ఇంకా వాడు ఇంకా బయట ఏందో ఫోన్ మాట్లాడుతుంటే వచ్చే లోపల సగం అయితే కంప్లీట్ చేసాము. ఈ అయిపోయే లోపల మా మలాయ్ మోమోస్ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా అప్పుడైతే మా విఘ్నేష్ గాడు వచ్చినాడు. పాపం వాడు వచ్చే లోపల ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా సగం అయిపోయినాయి. పాపం మా విఘ్నేష్ అయితే ఎట్టుండారా అంటే సూపర్ ఉన్నాయి అంటున్నాడు. నిజం చెప్తాను, మలాయ్ మోమోస్ ఒక్కసారి తిన్న తర్వాత మీరైతే మర్చిపోరు. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. మీరైతే డెఫినెట్లీ వీళ్ళ దగ్గర మలాయ్ మోమోస్ ఒకసారి ట్రై చేయండి. మీరైతే ఒకసారి మలాయ్ మోమోస్ తిన్న తర్వాత వీళ్ళ షాప్ కి 10 సార్లు పోయినా 10 సార్లు మలాయ్ మోమోస్ ఆర్డర్ చేస్తారు. అంత బాగున్నాయి. నాకైతే పిచ్చగా నచ్చేసింది ఆ మలాయ్ మోమోస్ అయితే. అంత లోపల పావ్ బాజీ కూడా వచ్చేసింది. మీరు ఆడైనా ట్రై చేసి తింటారు. పావ్ బాజీ చాలా మందికి నచ్చదు, కానీ వీళ్ళ దగ్గర ట్రై చేయండి, చాలా బాగుంటది పావ్ బాజీ అయితే. ఎవరో ఎందుకు నాకే పావ్ బాజీ అంటే నచ్చదు, కానీ వీళ్ళ దగ్గర మాత్రం టేస్ట్ చాలా బాగుంటది. ఇంకా మా విఘ్నేష్ అయితే ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ సరిపోలే అని పొటాటో స్ప్రింగ్ రోల్ కూడా చెప్పినాడు. దాన్ని కూడా మనం అయితే వదలకుండా తిన్నాము. అది కూడా బాగుంది, చాలా బాగుంది. అదైతే మీరైతే రాజు పార్క్ కాడికి నెక్స్ట్ టైం పోయినప్పుడు అయితే పావ్ బాయ్ అండ్ మోమోస్ లో ప్రతి ఒక్క ఐటమ్ అయితే ట్రై చేయండి. చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ మేము తిన్నవి అయితే. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ ఫాలో అవ్వచ్చు కదా.